అందరం ఏమంటారు మేడం 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 కాదు, పేరుతో పిలిచినప్పుడే ఆ రిలేషన్, ఆ బాండింగ్ అది ఉంటది. ఏం అప్పారావు గారు బాగున్నారా, శ్రీకాకుళం అంటే శ్రీకాకుళంలో అందరూ బాగున్నారా అడిగినప్పుడు ఏమైతుంది, ఒక కనెక్ట్ వస్తుంది. రెండోది ఏమైతుంది, ప్రతి ధ్యానమాయ జగపతిరాజు గారు ప్లీజ్, ప్రతి ధ్యానమాయాగంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా అడుగుతున్నాను సార్ ఐడి కార్డ్స్ ఉండాలి, ఎందుకంటే నవ్వేడేస్ చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో మనం ఏ ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా, ఏ రాజకీయ నాయకుని దగ్గరికి పోయినా మనం ఎంతమంది ఉన్నామంటే అడవి మాదిరిగా పెరిగిపోయాం. అడవిలో ఎన్ని చెట్లు ఉంటాయి లెక్క చెప్తారా, దొరకదు. మనం కూడా పిఎస్ఎస్ కాబట్టి మొత్తం ఎంటైర్ పిఎస్ఎస్ కడతాల నుంచి అమెరికా వరకు ఎంతమంది ధ్యానులు ఉన్నారో వారి డేటా సెంట్రలైజ్ చేసి ప్రతి ఒక్కరికి ఐడి కార్డ్స్ స్పాన్సర్ చేస్తున్నాం. రేపు ధ్యానమాయంలో ఒక క్రమశిక్షణతోటి మెడలో ఐడి కార్డ్ వేసుకొని వస్తే అది ఎంతో వండర్ఫుల్ ఉంటది. ఆ ప్రాజెక్ట్ ను హైదరాబాద్ ట్రస్ట్ టేకప్ చేసినాం. మా శ్రీరామ్ గోపాల్ గారు నేనంతా కలిసి ఒక టెక్నాలజీ వింగ్ డెవలప్ చేశాం. ఫ్యూచర్ అంతా టెక్నాలజీ ఉంటారు. మీరు గేట్లకు ఎంటర్ కాగానే ఇక్కడ మెసేజ్ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, మాకు రోజువారీగా భోజనశాలలో ఇక్కడ చూస్తే ఎవరు కనిపించరు. ఒక్కసారికి 500 మంది వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఎందుకంటే వేస్ట్ కావద్దు. ఆడ పెద్ద కండిషన్ ఏంటంటే ఒక మెతుకు కూడా వేస్ట్ కావద్దు. 200 మందికి భోజనం చేస్తారు. చూసేటప్పటికి 300 మంది వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు తెలియదు. ఎంతో ఇబ్బంది అవుతుంది రోజువారీగా. కాబట్టి గేట్లకు రాగానే ఐడి కార్డు ఉంటే స్వైప్ చేసేస్తే అయిపోయి. ఇదంతా టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాం. ఎందుకంటే ధ్యాన జగత్తులో భాగం. రేపు అమెరికా కాదు ఏ దేశం వెళ్ళినా మనం ఎంతమంది ధ్యానం ఉన్నారో తెలవడానికి ప్రతి ఒక్కరు దయచేసి రేపు ధ్యానమాయం లోపల ఐడి కార్డ్స్ గురించి ఎలా ఐడి కార్డ్స్ మొత్తం టెక్నాలజీ చేశాం. ఒక 2 నిమిషాలు మీకు వీడియోలో చూపిస్తాం. కార్యక్రమం గురించి సులువుగా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఎప్పటి వివరాలు అప్పుడు సవివరంగా అవగతం చేసుకోవాలనుకుంటున్నారా? మీ పర్సనల్ విషయాలను స్వయంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పిఎస్ఎస్ఎం యాప్ మీ ముందుకు రానే వచ్చింది. అత్యంత ఆధునిక సాంకేతిక సహకారంతో మీ ముందుకు వస్తున్న ఈ యాప్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక వాస్తవాలు, ఆధ్యాత్మిక శాస్త్రం ప్రాథమికాలను విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయాలన్న సదాశయంతో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిఎస్ఎస్ మూవ్మెంట్ ను ప్రారంభించారు. ది కర్నూలు స్పిరిచువల్ సొసైటీగా ప్రారంభమైన ఈ కార్యక్రమం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అకుంఠిత దీక్షతో విశ్వవ్యాప్తమై నేడు భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో మిలియన్ల కొద్ది క్రియాశీల సభ్యులు, వాలంటీర్లతో 3000కు పైగా పిరమిడ్. జస్ట్ ఎగ్జాంపులే అది అయిందనుకోండి, ఎంత ఈజీ అంటే ప్రపంచంలో ఎక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని జరుగుతున్నాయి, సీనియర్ మాస్టర్స్ ఎవరు ఏదైనా ఈ ఫోన్ లో వస్తుంది. దయచేసి అందరూ టెక్నాలజీకి అడాప్ట్ లేకుంటే ఈ సంస్థ ఇంకా ముందుకు పోదు. మనది ఏంటిది లక్ష్యం? ధ్యాన జగత్. అవునా అనండి ఒకసారి, ధ్యాన జగత్ లక్ష్యం. అందులో భాగంగా ఈ వింగ్ కు యోగులందరినీ సెలెక్ట్ చేశాం. రాము అనే మాస్టర్ మొత్తం పిఎస్ఎస్ఎం ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ధ్యాన కుటుంబానికి మరొకరం కాదు, మన కుటుంబంలో అందరి డేటా తీసుకొని ఐడి కార్డ్స్ ఇచ్చి, ఉదాహరణకు మా కంపెనీలో సంవత్సరానికి 100 ఉద్యోగాలు ఇస్తాం. అదే మన ధ్యానుల పిల్లల డేటా మా దగ్గర ఉందనుకోండి, బయటి వారి బదులు మన ధ్యానుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వచ్చు. అవునా? దీనికి ఎంతో గొప్ప గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. ఏం చదువుతున్నారో మన పిల్లలను ఎలా చదివిపియాలి, ఏ యూనివర్సిటీలో చదివిపియాలి, అప్పుడే
ఈ ధ్యాన కుటుంబం అప్పుడే వసుదైక కుటుంబం అన్నదానికి అర్థం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈసారి ధ్యాన మహా యాగంలో ఐడి కార్డ్ లేకుంటే మళ్ళీ మీరు వెయిట్ చేయవలసి వస్తుంది. ఆ ప్రాజెక్ట్ గురించి రాము మాస్టర్ చెప్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా పిఎస్ఎస్ఎం ఫౌండర్ అయినటువంటి మన ప్రియతమ గురువు గారు స్వర్ణమాల పత్రిజీ, తర్వాత మన చైర్మన్ అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, అందరికీ ఇక్కడ వచ్చినటువంటి ఆత్మబంధువులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. షార్ట్గా మన ఈ యొక్క యాప్ యొక్క ఉపయోగం ఏంటనే చెప్తాను. ఈ యాప్ యొక్క డెవలప్మెంట్ ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయ్యిందండి. ఈ కంప్లీట్ కావడానికి ఒక స్పాన్సర్ వచ్చారండి. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో యూత్ ప్రోగ్రామ్ అక్కడ జరిగింది. ఆ రోజు జస్ట్ గెస్ట్గా వచ్చారు మన విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క అబ్బాయి అజితేష్ రెడ్డి గారు. ఒకటే అడిగాను, పిఎస్ఎస్ఎంలో కొన్ని లక్షల మంది ఇప్పుడున్నారు, కోట్ల మంది కాబోతున్నారు. అందరి దగ్గర నుంచి ఒకరికి కోఆపరేషన్, ఒకరి నుంచి ఒకరికి క్లాసులు వెళ్ళడం, వాలంటీర్షిప్, డొనేషన్స్, పుస్తకాలు. ఇంతకుముందు మాధవి మేడం కూడా చెప్పారు, ఎన్నో వింగ్స్ ఉన్నాయి, పిరమిడ్ పార్టీ ఉంది, ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటిని ఇంటిగ్రేట్ చేయాలంటే మాన్యువల్గా చేయడం అనేది ఇంచుమించుగా అసాధ్యం. అండ్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యుగం. సెకండ్లో చాట్ జీపీటీలో ఇలా కొడితే ఇలా మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాంటి టైంలో మనం పాంప్లెట్లు పట్టుకొని ధ్యాన జగత్తు చేయడం అనేది ఇంచుమించుగా ఇంపాసిబుల్. కానీ పత్రిక చెప్పారు మనందరికీ, మనకు 3 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి చెప్పండి, ధ్యాన జగత్, గట్టిగా శాకాహార జగత్. నెక్స్ట్ ఇవన్నీ మీకు తెలుసు. మరి 810 కోట్ల మంది ఈ భూమి మీద ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది మనకు అందరికీ ఇంటింటికి వెళ్ళి 100 సార్లు చెప్పాలంటే? చెప్పలేం కదా. బట్ ఈ చిన్న యాప్ టెక్నాలజీ వాళ్ళ దాంట్లో డిజిటల్ మార్కెటింగ్ ద్వారా, తర్వాత మన యొక్క వీడియో కంటెంటింగ్ క్రియేషన్ ద్వారా, మన యొక్క మార్కెటింగ్ స్కిల్స్ ద్వారా ప్రతి 810 కోట్ల మందిలో 310 కోట్ల మంది ఫేస్బుక్లో ఉంటారు, 200 కోట్ల మంది సుమారు యూట్యూబ్లో ఉంటారు, మొత్తం సోషల్ మీడియాలో ఉన్నారు. మనందరం బయట తిరిగి లాభం లేదు. మనం ఎక్కడికి వెళ్ళాలి? వాళ్ళ ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గరికి టెక్నాలజీ కావాలి. దట్ టెక్నాలజీ ఈజ్ పిఎస్ఎస్ఎం కనెక్ట్ యాప్. గట్టిగా చెప్పండి ఒకసారి, పిఎస్ఎస్ఎం కనెక్ట్, పిఎస్ఎస్ఎం కనెక్ట్. సో ఈ యాప్ ద్వారా ఎంతమందికి లాభాలంటే, మాస్టర్గా ఉన్న వ్యక్తికి ఎక్కడెక్కడ క్లాసులు తీసుకోవచ్చు, ఎక్కడ క్లాసులు జరుగుతున్నాయి, ఆ మాస్టర్ ఏ సబ్జెక్ట్ మీద మాస్టర్ అయి ఉన్నాడు, ఎక్కడ ప్రోగ్రామ్ జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ కొత్తగా ఒక మెడిటేటర్ వచ్చాడు, నాకు పిరమిడ్ సెంటర్ కావాలా, ఎక్కడుందో తెలియదు, ఫోన్ చేస్తూ ఉంటారు, తెలియదు మాకు కూడా. ఖమ్మంలో ఎక్కడున్నాయండి? సెకండ్లో ఖమ్మంలో పిరమిడ్ సెంటర్స్ నియర్ మీ. నేను ఒక ఆర్గనైజర్ అనుకోండి, నాకు మాస్టర్లు కావాలి, నాకు కనెక్షన్ లేదు, నేను నిన్ననే ధ్యానంలోకి వచ్చిన, ఈ రోజే నాకు క్లాస్ పెట్టాలని ఉంది, నాకు మాస్టర్లు కావాలి. యాప్లోకి వెళ్తాను, డౌన్లోడ్ చేసి అవైలబుల్ మాస్టర్స్ ఆన్ మైండ్ ప్రోగ్రామింగ్ అని సెర్చ్ చేసినప్పుడే 10 మంది మాస్టర్స్ వస్తాయి. వాళ్ళల్లో రివ్యూ రేటింగ్ కూడా ఉంటుంది. దాంట్లోంచి యాప్లోకి మెసేజ్ వెళ్ళిపోతుంది. మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి మనం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ప్రపంచంలో ఆధ్యాత్మికతకు డిజిటల్ మార్కెటింగ్కి డబ్బులు ఎక్కువగా పెట్టే ఒక సంస్థ ఉందండి. ఆ సంస్థ పేరు ఎవరికైనా తెలుసా? ఈషా ఫౌండేషన్. చెప్పండి ఒకసారి. ప్రపంచంలో నంబర్ 1 డిజిటల్ మార్కెటింగ్ డబ్బులు పెట్టి ఈరోజు మన ఊరికి రాకుండానే మనకు సద్గురు తెలుసా తెలియదా? అందరికీ తెలుసు. బికాజ్ ఆయన ఎక్కడికి పోరు. మన మధ్యలో ఇంతమంది కోట్ల మంది మాస్టర్లు ఉన్నారు, కానీ ప్రపంచానికి మనం తెలియదు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మనం ప్రపంచం మొత్తాన్ని తెలియాలంటే మన ఇంట్లో కూర్చుంటే చాలు, యాప్ ముందర పెట్టుకుంటే ఆ యాప్ యొక్క ఫస్ట్ ఫేజ్ మన యొక్క విజయభాస్కర్ రెడ్డి గారి యొక్క సౌజన్యంతో, వారి యొక్క ఆర్థికంగా నిన్ననే నైట్ 11 గంటలకు ఇంటికి పిలుచుకొని వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి, రాము వస్తాడు, వాళ్ళ టీం వస్తారు, 24 అవర్స్ ఆ ఏఎస్బిఎల్ హైయెస్ట్ టెక్నాలజీ ఉన్నటువంటి హైదరాబాద్లో ఆఫీస్లో సార్ పర్సనల్ ఛాంబర్ మాకు కేటాయించి ఈ యాప్ డెవలప్మెంట్ కోసం ఎన్ని డబ్బులు కావాలంటే అన్ని, ఏ రోజు కావాలంటే ఆ రోజు అన్ని ఫంక్షన్ చేసేయని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొడతాం విజయభాస్కర్ రెడ్డి గారు. 2 సంవత్సరాల క్రితము సార్ ఒకటే చెప్పారు, 1,00,000 డేటా తీసుకురా, ఇక్కడికి సీఎం వస్తాడు, ఎల్లుండి ప్రధానమంత్రిని తీసుకొస్తాం. విజయభాస్కర్ రెడ్డి గారు ఏం చెప్పారంటే డాటా మార్కెటింగ్ గురించి. అందుకే ఆయన అక్కడ ఉన్నారు 3rd బిల్డర్గా, ఎక్కడ అశోక బిల్డర్స్ హైదరాబాద్లో. గట్టిగా చప్పట్లు కొడతాం.
సో ఈ యొక్క యాప్ను మనందరం ఎట్లా ఉపయోగించుకోవాలి, మీ సెంటర్లకు ఎలా ఉపయోగపడుతుంది, మీ సెంటర్ను ఎలా డెవలప్ చేసుకోవచ్చు, జ్ఞానమాచక్రానికి వచ్చినప్పుడు అన్ని విషయాలు ఎలా తెలుసుకోవచ్చు, కొత్త పుస్తకాలు రిలీజ్ అవుతున్నాయా, పిరమిడ్ సెంటర్లు ఎక్కడ ఉన్నాయి, కొత్తగా మెడిటేటర్లు అయిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ మీరు చెప్పుకుంటూ కూర్చోలేదు. జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసి, లేదు యాప్ కూడా అవసరం లేదు, వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసి పెడితే చాలు. ఇక్కడ నుంచి ఉన్న ప్రతి ప్రోగ్రామ్, ఎంటైర్ వరల్డ్ లో ఉన్న ప్రోగ్రామ్ అంతా కూడా పుష్ నోటిఫికేషన్ ద్వారా మీరు వాట్సాప్లో వాడాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఇది కనుక ఇంకొక 3 లెవెల్ అడ్వాన్స్మెంట్లు ఉన్నాయి, ఆల్రెడీ అడ్వాన్స్మెంట్ కూడా స్టార్ట్ చేసినాం.